బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన శ్రీవారి లడ్డూ కల్తీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ప్రసాదం పవిత్రతను దెబ్బతీసేలా జరిగిన ఈ వ్యవహారంపై శాసనసభ వేదికగా సమగ్ర చర్చ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని కూటమి ప్రభుత్వం యోచిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలను, అక్రమాలను ఆధారాలతో సహా సభ ముందు ఉంచాలని నిర్ణయించింది. దేవాలయాల పవిత్రత విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు, టెండర్ల ప్రక్రియలో జరిగిన అక్రమాలు, నాణ్యతను గాలికి వదిలేసిన తీరును ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ చర్చ సాగనుంది. తొలుత శాసనసభలో ఈ అంశంపై చర్చించి అనంతరం శాసన మండలిలో కూడా చర్చను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పవిత్రమైన శ్రీవారి ప్రసాదం విషయంలో జరిగిన అపచారాన్ని రాష్ట్ర ప్రజలందరికీ అసెంబ్లీ వేదికగా వివరించాలని ప్రభుత్వం భావిస్తుంది. తిరుమల పవిత్రతకు సంబంధించిన అంశం కావడంతో ఈ చర్చ ద్వారా వాస్తవాలను బయటపెట్టి దోషులను ఎండగట్టాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి కల్తీ నెయ్యి గురించి కూడా అటు అసెంబ్లీలో ఏ అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంటుందనుకోవచ్చు? అప్డేట్స్ మొత్తం మీద చూసుకుంటే కల్తీ నెయ్యి వ్యవహారంతో పాటు గత ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాలు, ముఖ్యంగా ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం విషయం కావచ్చు, లడ్డు వ్యవహారానికి సంబంధించి కావచ్చు, పరకామణి వ్యవహారానికి సంబంధించి కావచ్చు, అలాగే కొంతమంది నేతలు వ్యవహరించిన తీరు, అంటే అప్పటి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరు కావచ్చు, ఇష్టానుసారంగా వ్యవహరించి అలాగే తిరిగి ప్రభుత్వంపై బురదలే ప్రయత్నాన్ని నిత్యం చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం చేసిన వాటికి సంబంధించి కూడా అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చ పెట్టాలనేది ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి శుక్రవారంలో అంటే ఈ 5 రోజుల్లో శాసనసభలో ముఖ్యంగా కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సమగ్రంగా చర్చించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకరోజు శాసనసభలో, రెండవ రోజు శాసన మండలిలో చర్చించాలనేది ఏపీ ప్రభుత్వం ఆలోచనగా తీసుకున్నారు. దీనిలో భాగంగానే కొద్దిసేపు క్రితమే ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన, అంటే కూటమి నాయకులకు సంబంధించిన ముఖ్యమైన నేతలకి ఆయా పార్టీల నుంచి కూడా సమాచారం అందినట్లు తెలుస్తోంది. కల్తీ నెయ్యి వ్యవహారంతో పాటు తిరుమల వ్యవహారానికి సంబంధించి కూడా గత ప్రభుత్వం తిరుమలని ఏ రకంగా నిర్లక్ష్యం చేసింది, భక్తులను ఏ రకంగా ఇబ్బందులు పాలు చేసింది అనే అంశాన్ని సమగ్రంగా శాసనసభలో, శాసన మండలిలో చర్చించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అఖిల, ఏదైతే ఈ కల్తీ నెయ్యికి సంబంధించి కూడా ఇప్పటికే వైసీపీ అటు కూటమి మధ్య కూడా ఇంకా వివాదం నడుస్తుందని చెప్పాలి. మరి దీనికి సంబంధించి ఆధారాలన్నీ, వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలిసేలా చేయాలంటూ కూటమి భావిస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా ఆధారాలను బయటపెట్టే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఇప్పటికే సిబిఐకి సంబంధించిన ఇటువంటి కాలంలో ఒక నివేదిక, ఆ నివేదిక ఇచ్చిన నివేదికను కూడా కొంత ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కావచ్చు, కూటమికి సంబంధించి కావచ్చు, ఆ నివేదికని పూర్తి స్థాయిలో పరిశీలించకుండా ఎవరికి అనుకూలమైన వాటిని వారు మాత్రమే ప్రజెంటేషన్ చేసుకున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే సిట్టి మొత్తం నివేదికపై కూడా మొత్తం అన్ని పేజీల్లో ఉన్న వాస్తవాలేంటి, వాస్తవానికి మాజీ టీటీడీ చైర్మన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలక నేత సుబ్బారెడ్డి కూడా కల్తీ జరిగిందని చెప్పి కూడా అంగీకరించిన పరిస్థితి కనిపించింది. అయితే దాంట్లో జంతు కొవ్వు కలిసిందా లేదా అనేది మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. సో ఈ నేపథ్యంలో కల్తీ జరిగిందనే అంశాన్ని ఆ పార్టీకి సంబంధించిన ఆ నేతలే, కీలకమైన నేతలు, అందులో టీటీడీకి సంబంధించిన మాజీ చైర్మన్ ఆయనే ఒప్పుకున్న పరిస్థితి కనిపించింది. అలాగే ఆయన పిఏగా వ్యవహరించిన అప్పన్న కావచ్చు, లేకపోతే మాజీ టీటీడీ చైర్మన్ సంబంధించిన బొమ్మన కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఇట్లా చాలా మంది నేతలు తిరుమల విషయంలో చేస్తున్న తప్పిదాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ ఎవిడెన్స్, అంటే గణాంకాలతో సహా పేపర్ అసెంబ్లీలో, శాసన మండలిలో చర్చించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ముందుగా శాసనసభలో బుధ గురువారాల్లో కూడా తిరుమల కల్తీ నెయ్యి రెడ్డికి సంబంధించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ తర్వాత గురు శుక్రవారాల్లో శాసన మండలిలో ఇదే అంశానికి సంబంధించి డాక్యుమెంట్ వైడ్ గా కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.